హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం వంటకం చేస్తున్నానంటే రవ్వ కేసరి అండి. రవ్వ కేసరి చేస్తున్నాను. ఈరోజు పండగ కదా, అందుకని రవ్వ కేసరి చేస్తున్నాను. అయితే కూర్చుని చేస్తున్నాను కదా, చక్క వివరంగా అన్నీ చేసి మీకు చెప్తాను. రవ్వ కేసరి ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి చేసి చూపిస్తాను. మీరు కూడా చూడండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మా మనవడు కూడా వచ్చాడండి, పరిగెడుతున్నాడు. మరి కెమెరా కనపడకుండా పరుగులు పెట్టేస్తున్నాడు. అందుకని నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రవ్వ కేసరి చేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. రోజు స్టవ్ దగ్గర చేస్తాను, ఈరోజు కొంచెం కూర్చుని చేస్తున్నా. ఇప్పుడు పూజ కార్యక్రమం అయ్యింది. మరి మీ ఇంట్లో అందరూ పూజలు అవి చక్కగా చేసేసుకున్నారండి. రాములవారిది మరి కళ్యాణం భద్రాచలంలో జరుగుద్ది కదా, మరి మనం కూడా చూడాలి కదా. కళ్యాణం జరిగే ఈలోపు మా ఇంట్లో పూజ అయిపోయింది. నేను ఇదిగో రవ్వ కేసరి కూడా చేసి మీకు నేను చూపిస్తాను. అందులో ఏమేమి వేయాలి, ఎట్లా చేయాలి మీకు చేస్తాను, చూపిస్తాను, చూడండి. ముందుగానండి రవ్వ వేసుకున్నాను కదా, ఇందులో ఇదిగో తిప్పుకుంటున్నానండి. రవ్వని చక్కగా ఏపుకుంటున్నాను అనమాట. ఏపుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. రవ్వ కేసరికండి ముందు రవ్వని వేయించుకోవాలి కదా, వేయించుతున్నాను. ఇదిగోండి చక్కగా వేయించుకుంటాను. నేనండి చిన్న స్టవ్ పెట్టుకున్నాను ఈరోజు. చిన్న స్టవ్ పెట్టుకుని, అంటే రవ్వ కొంచెం వేయించాలి కదా, ఎక్కువసేపు వంటింట్లో నుంచోలేక ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఈరోజు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. రవ్వ వేగిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మనం నేతిలో వేయించుకోవాలండి. ఈ బాదం పప్పులేమో ముక్కలు చేసుకున్నాను. ఇవ్వండి జీడిపప్పు, యాలకులు ఇవన్నీ కూడా నేతిలో వేయించుకోవాలి. నేతిలో వేయించుకుంటే మా మనవడండి దా చూద్దాం రా, నువ్వు కూడా మా ఫ్రెండ్స్ వస్తారు నిన్ను రా. మరి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడు నువ్వు కూడా. హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్. రవ్వ వేగిపోయిందండి. ఇంకా మనం ఈ రవ్వని బయటికి తీసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా నేతిలో వేయించుకుందాము. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఇదేనండి చక్కగా. ఇదిగో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా. నేను వీటిని ఏం చేస్తానంటే నేతిలో వేయించుతాను. వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. నెయ్యి వేసుకున్నానండి, ఇందులో బాండీలో నెయ్యి వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు అండి నెయ్యి మరి కాస్త పట్టుద్ది. అసలు మనకి రవ్వ కేసరిలోనే నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట. మీరేం చేస్తారంటే ఇంకొంచెం మోతాదులో ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే రుచిగా ఉంటుంది. అయిగోండి పప్పులు వేసాను కదా, ఇప్పుడు వేయించుతాను. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. ఈరోజు శ్రీరామనవమి కదండి, అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నిన్నే చెప్పేశాను నేను ఆల్రెడీ. ఇదిగోండి వేయించుతున్నాను కదా, ఇవన్నీ వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో మనం చూపిస్తాను. సెగ కొంచెం లేపానండి, లేదంటే మరీ సిమ్లో పెడితే, అంటే రవ్వ వేయించేటప్పుడు సిమ్లో పెట్టాలి కానీ మరి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు సిమ్లో పెడితే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని లేపే కొంచెం. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిపోయినాయి, తీసేస్తుంది మా పాప. ఇదిగోండి ఇవన్నీ వేగిపోయినాయి అనమాట, తీసేస్తుంది. తీసిన తర్వాత నెక్స్ట్ అందులో ఏమి వేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇవన్నీ ఏం చేశాను కదా, ఇవి వేయించుకున్నాను. ఇందులో ఏం చేస్తానంటే ఇప్పుడు వాటర్ పోస్తానండి. మనకి రవ్వ ఎంతైతే, 1 గ్లాసు రవ్వ అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు పోయండి. అంటే ఆ మోతాదులో పోయటం, మనం రవ్వ బొంబాయి రవ్వ కదండి, బీసుకుపోద్ది. తర్వాత పంచదార వేస్తాం కదా, అది సరిపోద్ది. ఇంకా ఎక్కువ కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, పంచదార కొలతలు ఏంటంటే 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార కంపల్సరీగా వేయాలి. ఎంత రవ్వ వేసుకుంటే అంత పంచదార వేయాలి. ఇంకొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. దీనికి పెద్ద ప్రాసెస్ లేదు, అబ్జెక్షన్ లేదు. మీకు ఎంత తీపి కావాలనుకుంటే అంత వేసుకోండి, చూసుకుంటూ రవ్వ వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. మిఠాయి రంగు అండి, చాలామంది కుంకుమ పువ్వు వేసుకుంటారు, మేము మిఠాయి రంగు వేసాం. ఏదైనా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉండటం కోసం మిఠాయి రంగు వేయచ్చు. అసలు ఏ రంగు వేయిపోయినా పర్వాలేదు, లేదంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. మరి నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. నేను చెప్తున్నాను మీరు వింటున్నారు. మరి అందరూ చక్కగా మరి బాగుందా ఆంటీ గారనో బాగోలేదనో కామెంట్ పెట్టండి, కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఇగో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏపి కూడా మీకు చూపిస్తున్నాను కదా. మరి శ్రీరామనవమి సందర్భంగా పానకం బాగా చేసుకుని అందరూ బాగా తాగారా ఫ్రెండ్స్? మరి కామెంట్లో పెట్టండి, కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఏదో ఒకటి పిచ్చో ఎచ్చో ఏదో ఒకటి.
ఎండలకండి మా వంటింట్లో నిలబడలేక ఇలా ఇలా సెట్ చేసుకున్నాను ఈరోజు. బాగా కళాపిల్ల కాగిది మరిగిన తర్వాత మనం రవ్వ వేసి తిప్పుకుని ఉడికించుకోవాలి. ఈ రవ్వ వేసుకుని తిప్పుకుంటాను నేను. చూసారా చక్కగా ఉడుకుతుంది. రవ్వని నేను ఇందులో ఇంకా పంచదార వేయలేదు, నెయ్యి వేయలేదు, ఆల్రెడీ వేయించాను. అంతవరకే చక్కగా ఉడుకుతుంది కదండి. రవ్వ అంతా చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత నేను పంచదార ఇందులో వేస్తాను. చూసారు కదా, మరి పంచదార వేస్తున్నానండి. చూసారు కదా, మనకి ఎంత కావాలో అంతే తీపి మనం చూసుకుని వేసుకుంటూ ఉండొచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఇందులో. సన్నసేగ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి పంచదార వేసి తిప్పుకుంటున్నాను. పంచదార వేసాను, మా పాప తిప్పుతుంది. అందులో తిప్పిన తర్వాత నెయ్యి వేసి నెక్స్ట్ ఇదిగో ఈ వేయించుకున్నాను కదా పప్పులు, అవి అందులో వేస్తాను. రాములవారి పండగ కదండి, అందుకని మేము తీపి చేస్తున్నాం అనమాట. అంటే పానకం చేసేసాము, చక్కగా దాన్ని రాములవారికి పెట్టేసాము. నెక్స్ట్ వచ్చి మనం ఇదిగో తీపి సేమే నెయ్యి వేసానండి. ఇదిగోండి నెయ్యి మరి కాస్త పట్టుద్ది, వేసుకోండి. ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఎంత వేస్తే అంత బాగుంటుంది అన్నాను కదా అని చెప్పేసి ఓకే బకెట్లు గుమ్మరించవాకండి. వేసవకాలం నీళ్ళు తాగలేక చచ్చిపోవాలి. చక్కగా మనకు సరిపోయినంత తగు మాత్రంగా వేసుకుని ఏదైనా సరే ఏ వస్తువైనా సరే అన్నీ చక్కగా సమపాళ్ళల్లో వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. ఉండయి కదా అని ఎక్కువ వడ్డిచ్చేస్తే పెద్దగా బాగోవు, అర్థం చేసుకోండి. దీంతో పాటు ఇగో వేయించుకు పెట్టుకున్నాను కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట. నేనైతే వీటిని పప్పులు అంటాను, మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అంటున్నారు. ఆ ఫ్రూట్ సలాడో వేసి తిప్పుతున్నా. మరి ఆంటీ కామెంట్ పెడతారా బాగుందనో బాగోలేదనో? అప్పుడు మీరు అనుకోవాలి ఇదేంటి మాకు తినిపించలేదు కదా. మీరు మా ఇంటికి వస్తే తినిపిస్తా, లేదు మీరు కామెంట్ పెట్టారనుకో, అబ్బో ఇంకా ఆంటీకి అసలు ఆగదు ఎక్కడ. ఏంటి నేను చేసిన వంటకం ఎంత బాగుందా అనిపిస్తుంది. మరి కామెంట్ పెట్టండి. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు చక్కగా రవ్వ కేసరి రెడీ చేశాను కదా, అవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. ఈరోజు ఈ వీడియో ఇక ఆపేస్తానండి, ఇక కట్టేస్తాను. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇట్లా చూపించమ్మా మా ఫ్రెండ్స్కి. ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇది మీరు చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి బాగుందనో బాగోలేదని. అంటే నేను చేసిన విధానం, నేను చెప్పిన పద్ధతి. ఇదిగో చూడు, ఇక దింపేస్తానండి. రెడీ అయిపోయింది. మరి నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, నేను చెప్తున్నారు, మీరు వింటున్నారు. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. బాయ్ అండి, బాయ్. ఇక కట్టేస్తాను స్టవ్. బాయ్ అండి. ఇదిగండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన రవ్వ కేసరి అండి. ఇదిగో బాగుందా రవ్వ కేసరి, చూశారు కదా. ఇక కట్టేస్తానండి. బాయ్ అండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో రవ్వ కేసరి. మీరు కూడా అలా చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేశాను కదా, చెప్పాను కదా, మీరు కూడా చేసుకోండి.